ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఆ నక్కకు బాగా బుద్ధి, చాకచక్యము ఉండేవి కానీ చాలా మోసగత్తె కూడా. ఒకరోజు ఆ నక్కకు చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండగా, ఒక ద్రాక్షతోట కనిపించింది. ద్రాక్ష పండ్లు పక్కాగా పండిపోతూ చెట్లపై వేలాడుతున్నాయి. వాటి రసమయమైన వాసన చూసి నక్క నోరు నీరైపోయింది. నక్క ద్రాక్ష పండ్లు తినాలని ప్రయత్నించింది. కానీ అవి చాలా ఎత్తులో ఉండటంతో దానికి అందలేదు. అలా దూకుతూ అలసిపోయింది. చివరికి దానికెంతో కోపం వచ్చింది. అప్పుడు తనలో తాను అనుకుంది, ఈ ద్రాక్షలు పుల్లగా ఉంటాయి, నాకు వీటితో పనిలేదు అని. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంతకాలానికి అదే నక్క మరొకసారి తన మోసగత్తె తత్వాన్ని చూపించింది. ఒకసారి ఒక సింహం గాయపడింది. నక్క దానిని చూసి, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి, దాని దగ్గర దాచుకున్న మాంసాన్ని తినేసింది. కానీ సింహం కోలుకున్న తర్వాత నక్కను పట్టుకుని శిక్షించింది. ఆ రోజు నుంచి నక్క ఒక పాఠం నేర్చుకుంది, మోసము అహంకారము ఎప్పటికీ మంచివి కావు. నిజాయితీగా ఉండాలి అని. మోరల్, నీతి, అహంకారం, మోసం చివరికి మనకే నష్టం చేస్తాయి. నిజాయితీ, కష్టపడి పని చేయడం ఎల్లప్పుడూ ఫలిస్తుంది.